కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి వచ్చే వరకు 4,000 రూపాయలు నెలకి నిరుద్యోగ వృత్తి ఇస్తాము. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాము. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఫీజులు, కోచింగు, విదేశీ విద్య, హాస్టల్, పుస్తకాలు, ల్యాప్టాప్లు తదితర విద్యా ఖర్చులకు వినియోగం అంటే 5 లక్షల రూపాయలు భరోసా కార్డు అట. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ప్రతి మండలంలో. ఇప్పుడు పోయి ఆక్స్ఫర్డ్ లో పోయి అడుక్కుంటున్నాడు మా దగ్గర కాలేజీ పెట్టి మరి. ప్రతి మండలంలో పెడతారని ఇంటర్నేషనల్ స్కూల్ అట. ఇలా మేనిఫెస్టో ఇది చదువు రాదని రేవంత్ రెడ్డికి చదువు రాదని పక్కా తెలిసిపోతుంది. దీంట్లో ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా అండి? చంద్రమండలంలో కూడా పెడతారు ఇక నెక్స్ట్ టైం. అది కూడా మండలమే కదా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ స్టడీ సర్కిల్, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తామని హామీ. ఎలా టెసరాక్ట్ లో చేస్తావా? అలా తమ్ముడు కంపెనీ పెట్టుకుంటు కదా టెసరాక్ట్. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇండస్ట్రియల్ హబ్ అట. ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ అట. ప్రైవేట్ కంపెనీస్ లో ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ద్వారా వచ్చే ఉద్యోగాల్లో 75% తెలంగాణ యూత్ కి. ఏ కంపెనీకి ఇచ్చినారో నాయన ఇన్సెంటివ్? ఒక్క కంపెనీకి ఇచ్చినవా? ఫోన్లు చేసుకుంటా బెదిరించుకుంటే నీ కమిషన్లు మాత్రం మిగుతావు కంపెనీలకు. ఒక్క కంపెనీ కానీ ఇచ్చినవా? 75% ఇన్సెంటివ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తారట, ప్రైవేట్ ఉద్యోగాలు. యువతకు ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్ కోసం 10 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. మేము పోతే రేవంత్ మాట్లాడు, మేము బ్యాంకులకు పోతే అప్పులు అడుగుతందుకు పోతే మేము చెప్పులు దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు లెక్క చూస్తున్నాను అన్నాడు. ఇక ఈయన పిల్లల కంటే 10 లక్షలు రుణం ఇస్తారట. ఈయన మన ముఖ్యమంత్రి. మహిళలకు మోసం, 2,500 ఆర్థిక సహాయం, మహిళలకు తులం బంగారం, వివాహ సమయంలో హిందూ అమ్మాయికి 1,10 గ్రాములు బంగారం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న 18 సంవత్సరాల పైన అమ్మాయిలకి ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్, బీడీ వర్కర్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఈఎస్ఐ. ఇట్లా ఇక చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ లేవు కానీ నేను మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, హాట్ నడుస్తుంది కొండా సురేఖ గారి ఎపిసోడ్. ఇది ముఖ్యమంత్రి కార్యాలయము అందరు ఎమ్మెల్యేలు రేవంత్ కి సపోర్ట్ గా మాట్లాడడానికి సిద్ధంగా లేకపోతే కొండా సురేఖమ్మని తిడుతుంది కట. మీకేమన్నా మీ ఫైళ్లు పెండింగ్ ఉంటే క్లియర్ చేస్తాము, మీ కాన్స్టిట్యున్సీ బిల్లులు పెండింగ్ ఉంటే క్లియర్ చేస్తాము, మీరు జరా సురేఖమ్మని తిట్టండి అని బతిమిలాడుకుంటే ఎందరు పెట్టిందా? మీడియా వాళ్ళు 16 మంది పెట్టిందా? 80 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, అలా 16 మంది పెట్టిండ్రు. అది ఫీ రీఎంబర్స్మెంట్. అది మన బకాయిలు ఏమైనా పెండింగ్ బిల్స్ ఉంటే ఇస్తామంటే, పర్సనల్ పనులు కూడా ఏమైనా ఉంటే ఫైళ్లు క్లియర్ చేస్తామంటే. ఈ ఆఫర్ ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఉంది. మా కాన్స్టిట్యున్సీలో బిల్లు పెండింగ్ ఉన్నాయి, 6 బిల్లు పెండింగ్లు. మా కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు ఇచ్చిండు, 10 ఇవ్వాలి జగిత్యాల. మాకు కూడా ఉంది ఆఫర్. ఏమండి వేం నరేందర్ రెడ్డి గారు చెప్పాలి, వేరే పార్టీ వాళ్ళకు కూడా ఉందా? సురేఖ గారిని దిగితే ఈయన పొంగరాలు కొట్టేటోడు ఏమన్నాడండి? నన్ను నిజామాబాద్కి వచ్చేప్పట్లో ఎలక్షన్ల ముందు మీకున్నాడు ఒక గుండు, రాజేంద్ర ఒక బాండు అన్నాడు. ఈడొక తొండ, ఈ నెత్తి నిండా ఉంది పేట. పోయిండు ఏది లింగులీట్ కానీ పిల్లగాళ్ళకి టికెట్ ఉండదు కదా ఫ్లైట్ల, హాఫ్ టికెట్. ఆ హాఫ్ టికెట్ పోయిండు. ఆడ పోయి ఎవరెవరు కలుస్తున్నాడండి ఈయన? దేశ వ్యతిరేక శక్తుల్ని, దేశంలో మత కలహాలు సృష్టించడం కోసం, లా అండ్ ఆర్డర్ చెడగొట్టడం కోసం,
దేశంలో చాలా ప్రాంతాల్లో రైట్స్ చేయించడానికి ఎవరైతే ఫండింగ్ చేస్తా ఉన్నారో, ఎటువంటి సంస్థలు ఫండింగ్ చేస్తా ఉన్నాయో, దేశ వ్యతిరేక శక్తులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని ఇండివిజువల్స్ కి అలవాటు పోయింది. మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ, జోరాన్ మమ్దాని, వీళ్ళందరూ యాంటీ సిఏ రైట్స్, 370 ఆర్టికల్ కి తీసేదన్న వ్యతిరేకానికి రైట్స్, ఇవన్నిటికీ ఫండింగ్ చేస్తారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విషం జిమ్మేటోళ్ళు, ప్రతిరోజు దేశం మీద విషం జిమ్మేటోళ్ళు, వీళ్ళందరినీ ఆయన ఎందుకు కలుస్తాం పోయిండు? దేనికోసం కలవనీకి పోయిండు? ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. నేను ఈ మధ్య రేవంత్ని బాగా అరుచుకుంటున్నా అని ఆయన తమ్ముడికి ఒకడు కృష్ణారెడ్డి, వానికి కోపం వచ్చిందట. వాడు మన నాయకుల దగ్గరికి, ఇద్దరి దగ్గరికి వచ్చి ఏమనుకుంటుండు మీ ఎంపీ, ఒక పోలీస్ టీంని పెట్టినా వెనక ఎక్కడెక్కడ పోతాడు, ఏం చేస్తాడు ప్రతి ఒక్కడు చూస్తాం, ఏమనుకుంటాడో నన్ను బెదిరిస్తు. ఏమన్నా శివర్ధన్ అన్న, అరే మీ అన్న ఇట్లనే పోయి విదేశాలలో ఉన్న భారతదేశం శక్తులకి వాళ్ళతోటి కలిసిందనుకో బిడ్డ, యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ 100% టెలింగ్ రేవంత్ ఎవ్రీ మూవ్మెంట్ విల్ బి అండర్ స్కానర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్. కొడక మీవాడు చాలా ఓవర్ అంబిషియస్ ప్లస్ ఇగ్నోరెంట్, ఈ రెండు కాంబినేషన్ బాగా డేంజరస్. ఏడికెళ్ళి ఎట్లా సంపాయ పెద్ద ఎక్స్టార్షన్ ఇస్తాండి. రియల్ ఎస్టేట్ లో ఎక్స్టార్షన్ రేవంత్ కంటే మంచిగా ఓడి చేయడండి. ఇక ముఖ్యమంత్రి కాకంటే ముందు పతలాట, ఇది ఈయన బ్యాక్గ్రౌండ్. ఇట్లాంటి వాడు ఎంత దూరమైనా పోతాడు. అక్కడ ఉన్నది మోదీ ప్రభుత్వం, భాయ్సాబ్ ఏ నయా భారత్ హే, ఏసి నూకిండ్రు అనుకో యూఏపీఏలా మళ్ళా బెయిల్ కూడా రాదు. ఈయన కలిసినోడు అందరు ఓడంటే కుమార్ ఖాళీని కానీ సపోర్ట్ చేస్తుంది వీళ్ళంతా. వాడు వేయండు, జైల్లోకి వేయండు, 5 ఏళ్ళ బెయిల్ కూడా రాలే. నిన్ను కూడా వేసి తొక్కుతారు బిడ్డ, పిల్లల జైలు వేస్తారు. నేను కూడా భూమికి 4 అడుగులు లేవు, ఎంపీలను బెదిరిస్తారు మీ తమ్ముడు. ఈయనకి డబ్బు సంపాదన అంటే ఎంత పిచ్చి అంటే ఎంత దూరమైన పోతాడు. రాహుల్ గాంధీ గారిని కుల్చేయనీకే, భారతదేశపు వ్యతిరేక శక్తుల నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకుందాం, వాళ్ళందరితో పరిచయం చేసుకుందాం, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, ఇక్కడ తెలంగాణల పెద్ద ఎత్తున ఇక్కడ రైట్స్ చేపిద్దాము, భయభ్రాంతులను చేపిద్దాము అని రాహుల్ గాంధీ గారిని కృషి చేయనికే వీళ్ళందరినీ కలవనిక వేడు. దానికి మన సొమ్ము దండగా పోయి ఆడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ట్వీట్ చేసిండి ఇవాళ. ఆ ట్వీట్లో ఏముంది, అక్కడ పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చర్చించడం వచ్చినట్టు, చర్చించేది ఉంటే ఇక్కడ జూమ్ కాల్ పెట్టుకుంటే అయిపోయి చర్చించు. అసలు నువ్వు ఆక్స్ఫర్డ్ తోటి 3 సంవత్సరాలల్లా ఎంత కమ్యూనికేషన్ చేసినావు, ఎన్నిసార్లు చర్చించినావు ఫోన్ల మీద? ఇవాళ పోయి నీకు మీ టీంకి అంత శాతం అయితే పోయి సంతకాలు చేసి ఈడ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చేది ఉండే. టైంపాస్కి పోయి ఎంఐఎంఓని పెళ్లికి అటెండ్ అయ్యానికి పోయి మంది సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి ఆడికి పోయి చేసే పని ఇదే. ఇక ఈయన ఇంకొకటి పోయి ఇవాళ ఇంకో ట్వీట్ చేసిండు. కవిత గారైన అక్కడ సీ ద చైర్పర్సన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్. ఈమె కమిటీ మెంబర్ విచ్ డిసైడ్స్ ఆన్ ఆనరరీ డిగ్రీస్. ఈయన డిగ్రీ కోసం కూడా పోయినట్టుండు, పిహెచ్డి డాక్టర్ అని. ఈయనకి ఇంజనీరింగ్ కి కొత్త పేరు పెట్టింది, క్రిమినల్ వేస్ట్. అది కనుగొన్నందుకు, ఇంజనీరింగ్ కి కొత్త టర్మినాలజీ కనుగొన్నందుకు ఈయనకి ఇవ్వాలి డిగ్రీ. కొత్త ఇంజనీరింగ్ కి కొత్త పదం స్టార్ట్ చేసింది క్రిమినల్ వేస్ట్ అని, దానికి ఇస్తారు ఈయనకి డిగ్రీ. ఈ రకంగా మొత్తం ఈడ తెలంగాణ రాష్ట్రం
ఆ, వర్షాలు లేక రైతులకి నువ్వు సమయానికి నీళ్ళు ఇయ్యక తాగునీరు చక్కగా లేక కరెంటు చక్కగా లేక నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి నిలబెట్టుకోక నీ ఎమ్మెల్యేలు రేపు మాపో నీ ఏది కుర్చీ గుంజుతట్టే ఉన్నారు. రాజకీయంగా చక్కగా లేక నీ ఏంటికి రాబోయి ఊరికే 10 కోట్ల రూపాయలు ధర చేసి బయట తిరుగుడు, మళ్ళా పోయి తిరిగేది భారతదేశ వ్యతిరేక శక్తులతో కలవడానికి. ఇవి తెలిసినవి తెలియనివి ఎన్ని కలిసిండో ఆయన బ్యాక్ డోర్ మీటింగ్స్. రేవంత్ రెడ్డి, యు ఆర్ బికమింగ్ an anti-national. Your movement will be under NS National Security Agency scanner from very this moment. If you cross your limits, you might be booked under UAPA and will go inside forever. Be careful. This is new India. This is Modi's India. Bharat Mata ki Jai.